హాయ్ అండి అందరికీ. ఇదిగో ఇదైతే పచ్చిమిర్చి మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు తోట పెట్టినారనమాట. ఆ తోటలో నుంచి మాకు ఇచ్చి పంపించింది తెంచి. దీంట్లో నేను ఇట్లా చిన్న చిన్న మిర్చిలు ఏరి, ఇట్లా చిన్న చిన్న మిరపకాయలు ఏరి దీంట్లోకి ఇట్లా ఉప్పు నుంచి, అదిగోండి ఇట్లా ఉప్పు నుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా స్టవ్ మీద పెట్టి వేయించుకొని అన్నం పక్కకు తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఇదిగోండి ఇవన్నీ ఇట్లా గీసుకున్నా చూడండి. గీసుకున్న తర్వాత ఇంకా ఉప్పు వేసుకుంటాను నేను. అన్నిటికీ నింపాలంటే టైం ఎక్కువ పడుతుంది. ఇట్లా వేసుకుంటే ఈ మిరపకాయలు మెత్తపడేలోపు ఉప్పు అంతా మిరపకాయలకు పడుతుంది, ఉప్పు అవుతుంది, మంచిగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇంకా ఏం చేసుకోవడమే. ఇవి మెత్తవన్నాయి చూడండి మిరపకాయలు. ఇట్లా అయితే ఉప్పు దీంట్లోకి అదే నింపుకుంటాయి అన్నమాట. రెడీ, ఉప్పు మిరపకాయ రెడీ.